ఎంత మోసం అంటే ఎంత భయంకరమైన మోసం అంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసిన మోసం తలుచుకుంటే ఇవాళ ఏం చేయాలో కూడా అర్థం కాదు. అంటే జనాలు ఏం చెప్పినా నమ్ముతారు అనే దాన్ని ఈరోజు ఎంత తేలిగ్గా ఇవాళ మోసం చేసి వదిలేసిరు అనేది ఇవాళ స్పష్టంగా అర్థమవుతుంది. ఇదిగో మేమిస్తున్నాం 42% కట్టుబడి ఉన్నాము, మేము ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో చెప్పినామో దానికి కట్టుబడి ఉన్నామని చెప్పి కాకమ్మ కబుర్లు చెప్పి ఇవాళ చల్లగా జార్చుకున్నారు. కనీసం గతంలో కేసీఆర్ ఇచ్చిన రిజర్వేషన్లను స్థాయి కూడా అందుకోలేకపోయిన పరిస్థితి ఈరోజు ఏం సమాధానం చెప్తారు? ఈరోజు యావత్ తెలంగాణ సమాజం ఈరోజు ఎదురు తిరగాల్సిన అవసరం ఉంది. ఈరోజు సర్పంచ్లుగా పోటీ చేస్తామనుకున్న వాళ్ళు వాళ్ళ ఊర్లలో కాలర్లు ఎగరేసుకొని తిరిగిండ్రు. ఎస్, మాకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 42% రిజర్వేషన్ ఇస్తుందని చెప్పి వాళ్ళందరూ కూడా పోటీకి సిద్ధమయ్యారు. దసరాకు మంచి దావతులు చేసుకున్నారు, పైసలు ఖర్చు పెట్టుకున్నారు. ఇవాళ వాళ్ళ నోట్లో మట్టి కొట్టింది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్తాను. ఏం దేనికి చేసిరా? అసలు టైంపాస్కి చేసిరా? 160 కోట్లు పెట్టేసి 160 కోట్లు ప్రజల సొమ్మును పెట్టి ఇంటింటి సర్వే చేసి కుల గణన సర్వే చేసినామని చెప్పారు కదా. నేను ఆ రోజే చెప్పిన ఒట్టి బక్వాస్ సర్వే అని నా దినమే చెప్పిన. అట్లాంటిది ఈరోజు ఏమైంది? ఉత్తుత్తి సర్వేనే కదా. వాళ్ళ ఏ రకంగా ఆడుకుంటున్నారు అంటే ప్రజలను కూడా నమ్మబలికే విధంగా మేము సిద్ధంగా ఉన్నాం 42% రిజర్వేషన్ అని చెప్పి పెట్టాల్సిన టెక్నికల్ ఇష్యూస్లో పెట్టకుండా తప్పించుకొని ఈరోజు బహిరంగంగా రెడ్ హ్యాండెడ్గా దొరికిరు కదా. ఏంది ఇది? ఓవరాల్గా ఒక 5 ఆదిలాబాద్ చూసుకుందాం, మొత్తం ఉన్న గ్రామ పంచాయతీలన్నీ 473 ఉంటే ఇందులో బీసీలకు అలాట్ చేసింది ఎంత? 23. నేను మీకు అది డిస్ప్లే చేస్తాను, చాలా క్లియర్గా చూసుకోండి. ఈరోజు మోసం కాస్త బట్ట బయలవుతుంది. కొత్తగూడెం అయితే 0, అసలు బీసీలో లేరా కొత్తగూడెంలో? మొత్తం గ్రామ పంచాయతీలు 471 ఉంటే 0. దాని తర్వాత హనుమకొండలో 210 ఉంటే 45, గద్వాల్లో వచ్చేసి 255కు 70, జగిత్యాల్లో 385కి 98, జనగాంలో ఇట్లా మీకు లిస్ట్ ఆఫ్ ది చూసుకుంటే మీకు 0లు ఉన్నాయి కూడా చెప్తే ఎవరు లేరా? 17% తగ్గించిరు అని అంటే అసలు బీసీలు తగ్గిపోయినరా? ఓవరాల్గా చూసుకుంటే మొత్తం వచ్చేసి పర్సంటేజ్ ప్రకారం మనం చూసుకుంటే ఉన్నది ఎంత అంటే టోటల్గా ఉన్న ఎన్ని 12,735 కాను ఎంత కేటాయించింది? ఎంత బీసీలకు? 2,176 అంటే 17.87%. గతానికి దీనికి కంపేర్ చేయండి. ఓవరాల్గా 6% తగ్గింది. ఇంత అన్నాడు, అందుకే అంటారు ఇంత అన్నాడు అంతన్నాడే గంగరాజు అన్నట్టుగా వీళ్ళంతా గంగరాజులు అయిపోయారా? ఇప్పుడు ఇంత ఘోరంగా మోసం చేస్తారా? కులగణన చేసినాము అని ఆయన అక్కడ రాహుల్ గాంధీ ఆయనకి ప్రశంసించడమని దానికోసం వీళ్ళు చాలా గొప్పగా చెప్పుకొని కులగణన చేసిర్రు అని చెప్పేసి నేను ఈ మీటింగ్కి రాలేకపోయినానని ఆమె సోనియా గాంధీ ఒక లేఖ రాస్తే ఇది నాకు అసలు మామూలు ఆస్కార్ కంటే లేకపోతే ఈయన పద్మభూషణ్ పద్మవిభూషణ్ లేకపోతే లైఫ్ టైం అచీవ్మెంట్ అనేలాగా చాలా గొప్పలు చెప్పుకున్న వ్యక్తి ఈరోజు ఏం సమాధానం చెప్తారు? ఇంత దారుణంగా మోసం చేసిరు ఈరోజు బీసీ సమాజాన్ని. కానీ ఈరోజు దీని గురించి నోరెత్తరు. కానీ దేని గురించి? ఈరోజు పున్నా కైలాష్ నేతకు సంబంధించి డీసీసీ అధ్యక్ష పదవి వస్తే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎట్లక్లిస్తారు, నన్ను వ్యక్తిగతంగా తిట్టిరన్న దానికి మాత్రము ఈరోజు ఇంత భగ్గుమంటున్నారు కదా ఒకరిద్దరు. మరి దీని మీద ఎందుకు మాట్లాడతలేరు? అది వాళ్ళిద్దరి మధ్యలో వ్యక్తిగతమైన ఇష్యూ. ఎందుకు అనంటే అక్కడ ఇంతకుముందు ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన శంకర్ నాయుడు డీసీసీ ప్రెసిడెంట్, ఆయనకు దాని తర్వాత గుర్తించే కదా ఆయనకు ఎమ్మెల్సీ వచ్చింది. మరి దీన్ని ఎందుకు గొప్పగా చూడలేదు? కొన్ని ఇద్దరిది ఇప్పుడు 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అన్నట్టుగా ఇందులో ఎవరు తప్పింది కూడా చూసుకోవాలి. దట్ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఒక 2 వ్యక్తుల సమస్యని ఈరోజు అది ఒక రాష్ట్ర వ్యాప్త సమస్యగా చేర్చి మాట్లాడుతున్నారు. ఇవాళ ఎంత పెద్ద ఇష్యూ! తడి గొంతులతోటి గొంతులు కోసారు. ఎంత దారుణమైన విషయం చెప్పండి. ఈరోజు సర్పంచ్గా పోటీ చేద్దామని ముందే పర్సలు ఖర్చు పెట్టుకొని దావతులు చేసి, ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ఎట్లున్నది అయిపోయిందని చెప్పి వీళ్ళ అనుంగు పత్రికలలో పెద్ద పెద్ద అక్షరాలు పెట్టి టైటిల్స్ ఇచ్చేసినాం తెలంగాణలో. అసలు మేము తప్ప ఎవ్వడు చేయలే ఇంత ఘనకార్యమైనమని చెప్పి ఇవాళ పాపం వాళ్ళ నోట్ల మట్టి కొట్టిరు. ఈరోజు 42% బీసీ రిజర్వేషన్లు అని చెప్పి
మోసం చేసిరు ఈరోజు. ఇవాళ తిరగబడాలి, యావత్ సమాజం తిరగబడాలి వీటి మీద. కానీ చిన్న చిన్న విషయాల మీద ఇద్దరి మధ్యలో వ్యక్తులకు సంబంధించిన విషయాన్ని ఈరోజు ఇదేదో మొత్తం తెలంగాణ సమస్యగా క్రియేట్ చేస్తారు. కానీ అసలు ఇది మోసము. బీసీలను ఎదగకుండా చేస్తున్నది ఇక్కడ. పార్టీలో ఎవరికి ఇచ్చిండు, ఏం జరిగిందన్న చర్చ కంటే ఇక్కడ ఏం జరుగుతుంది? పాపం మరి పాలాభిషేకాలు చేసిన వాళ్ళు ఎంత అమ్ముడు పోయినరా? ఇవాళ మా వల్లనే ఈ బిల్లు పెట్టే పరిస్థితికి వచ్చేసింది అనేసి ఆమె కవిత కూడా మాట్లాడింది కదా, కల్వకుంట్ల కవిత. మరి ఇప్పుడు ఎందుకో నోరిప్పదు. జరిగిపోయిన బీసీ మంత్రుల, మాజీ మంత్రుల గురించి, బీసీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడుతుంది. కానీ ఇది జరిగిన విషయం ఎందుకు ప్రస్తావించట్లేదు అసలు? ఇప్పుడు పుచ్చలు లేచిపోతే డాగులు వేస్తున్నామే, ఈరోజు ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? గతం కంటే 6% ఎందుకు తగ్గింది అనే విషయాన్ని ఎందుకు మాట్లాడుతున్నారు అంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు తగ్గిపోయినరా? ఇవాళ కాంగ్రెస్ మాట ఇచ్చి తప్పింది కదా, దానిపైన కదా ఉద్యమం చేయాల్సింది. ఆ రోజు ఇది మా క్రెడిట్ అని అకౌంట్లో వేసుకున్నారు. అంటే క్రెడిట్ అంటే వాళ్ళు మోసం చేస్తున్న దాంట్లో మీ క్రెడిట్ ఉందని మీరు ఒప్పుకున్నారు ఇప్పుడు, అంతే కదా? అదే అర్థం చేసుకోవాలి ఇప్పుడు తెలంగాణ ప్రజలు. ఇంకా సో సమాజం, తెలంగాణ సమాజం కళ్ళు తెరవండి. ఇప్పుడు ఏదో మేము సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మేము పట్టు చీరలు లాంటి చీరలు ఇస్తున్నాము, అయిపోయి నిన్న వచ్చింది కదా కోడ్. ఎంతమందికి చీరలు అందినాయి? కేవలం మహిళా సంఘాల గ్రూపులకి యూనిఫామ్ లాగా ఇచ్చారు. యావత్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ మీన్స్ కనీసం రేషన్ కార్డు ఉన్న మహిళలందరికీ చీరలు అందినాయా? ఎక్కడ ఏది అవసరమో అక్కడ మాత్రమే చేస్తుంది. ఏ రకంగా యావత్ తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తుంది, చేయబోతుంది అనేది రేపు నిలబడే అభ్యర్థి కావచ్చు, ఆ అభ్యర్థికి ఓటు వేసే ప్రజలు కూడా ఈరోజు ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.